చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగిడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగిడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగిడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగిడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. ఈ దినాన్ని, ఈ సమయాన్ని, గడియను ఇదిగోనైనా మీ సన్నిధిలో గడుపుటకు మా అందరికి కూడా ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మీరు మాతో మాట్లాడే దేవునిగా మా మధ్యలోనికి వచ్చినైనా మీ మాటలు మాకు వినిపించమని, మిమ్మల్ని స్తుతించుటకు, మహిమపరచుటకు, పాటలతో కొనియాడుటకునైనా, ఇవనైనా మీ వాక్యము ధ్యానించుటకు వినగలిగిన చెవుల్ని, గ్రహించగలిగిన హృదయాల్ని ప్రతి బిడ్డకు కూడా దయచేయమని, మా కుటుంబాల్లో ఇదిగోనా తండ్రి మీ వాక్యము ద్వారా మేమంతా కూడా కడగబడి, కట్టబడి, వాక్యాన్ని మా యొక్క హృదయ అంతరంగంలో, మా పలకల మీద, హృదయమన్న పలకల మీద రాసుకొని మా క్రియలుగా మార్చుకున్నట్టుకు మీరే సహాయకుడిగా మాకుండి నడిపించవలసిందిగా కోరుకుంటూ, ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తూ, ఇంకా కూడా నైనా ఎంతమంది ఆశ కలిగి ఉన్నారో, ఎవరు ఆసక్తి కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా జాయిన్ అవటానికి కృపను అనుగ్రహించమని, సమస్తాన్ని మీ హస్తాలకి, మీ అధికారానికి అప్పగిస్తూ యేసన్న శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఏకరీతిగా ఉన్న దేవా మీకే స్తుతి స్తోత్రం. మారని వాడా, మార్పు లేని వాడా, మాట తప్పని వాడా, నీకే స్తుతి స్తోత్రం నైనా.
మారని వాడ, మార్పు లేని వాడ, మాట తప్పని వాడ, మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. నిత్యాశ్రయ దుర్గమా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. నిత్య ఆశ్రయ దుర్గమ్మ మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. ఆత్మ సంబంధమైన బండ మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. ఆత్మ సంబంధమైన బండ మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. నన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. మమ్మల్ని పుట్టించిన ఆశ్రయ దుర్గమా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. నా విమోచకుడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. నా విమోచకుడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. నాకు రక్షణయే ఉన్నవాడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. నాకు రక్షణే ఉన్నవాడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. నీవు నా ప్రియుడవు నా వాడవు నీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. నీవు నా ప్రియుడవు నా వాడవు మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. మహా ఆశ్చర్య కార్యములు చేయువాడా మీకే స్తుతి స్తుతి స్తోత్రము నైనా. మహా ఆశ్చర్యకార్యములు చేవాడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. నిర్దోషమైన నీ రక్తమును బట్టి మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. నిర్దోషమైన నీ రక్తమును బట్టి మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. నడిపించువాడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. నడిపించువాడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. అతి మనోహరుడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. అతి మనోహరుడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. ఇటు ఘనమైన నామాన్ని బట్టి నీకే స్తుతి స్తుతి స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మనకి ఇస్తున్న ఈ సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన సన్నిధిని కోరుకుంటూ ఆయన ప్రసన్నత ఆయన సన్నిధి మనందరి మధ్యలో ఉండునట్లుగా ఆయనే మనతో మాట్లాడినట్లుగా దేవుని యొక్క సహాయము మనందరికి కూడా కలుగునుగాక. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు మనమందరము దావీదు యొక్క గుణగణాలు, దావీదులో ఉన్నటువంటి గొప్పగా 7 గుణాలని మనము ధ్యానించబోతున్నామండి. నిన్నటి దినాన మనమందరము చూసామండి. నిజమైన అందం ఏంటో నిన్నటి దినాన్ని మనము చెప్పుకున్నాము. ఈ లోకం అందం అంతా కూడా వ్యర్థము, కానీ అసలు అందం అంటే ఏందనేది నిన్న చెప్పుకున్నాం. ఒకవేళ అది వినని వాళ్ళు నిన్నటి దానిలో మన ఛానల్కి వెళ్ళి చూడవచ్చండి, వినవచ్చు. ఈరోజు మనము దావీదు గారిలో దేవునికి హృదయానుసారుడిగా ఉన్నటువంటి దావీదు యొక్క గొప్పతనము, ఎటువంటి మనసు కలిగి ఉన్నాడు, దావీదు యొక్క హృదయ అంతరంగము దేవుడు పరిశోధిస్తున్నప్పుడు లేదా పరిశీలిస్తున్నప్పుడు ఎలాంటి హృదయంలో దావీదు కలిగి ఉన్నాడనేది మనము చూద్దామండి. దీని ద్వారా మనం కూడా మన హృదయాలు కొన్ని మార్పు చేసుకోవడం ద్వారా దావీదు వంటి హృదయానుసారులుగా దేవునికి ఇష్టలుగా మనం కూడా మార్చబడవచ్చు. అయితే మనము సౌలుని మొదటి రాజుగా చూస్తామండి. ఇజ్రాయేల్ ప్రజలకి మొట్టమొదట రాజుగా సౌలుని ప్రజలు ఎన్నుకోవడం ద్వారా రాజుగా మార్చబడ్డాడు. కానీ దావీదునైతే దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టడును కనుగొన్నాను, నాకు ఇష్టమైన వాడిని నేను కనుగొన్నాను అనేసి దేవుడు అంటున్నాడండి. అంటే దేవుడు కనుగొనే వాళ్ళు ఎలా ఉంటారు, మనుషులు కనుగొనేవారు ఎలా ఉంటారు. సౌలు అయితే దేవునికి అయిష్టుడుగా జీవించాడు, పశ్చాత్తాపడలేకపోయాడు. తాను చేస్తున్న తప్పులు గ్రహించినప్పటికీ కూడా పశ్చాత్తాపడే హృదయము సౌలుకి రాలేదండి. అయితే అదే సౌలు తనని చంపడానికి ఎంతగా వెంటాడి వేధిస్తున్నా కానీ దావీదు ఎంతగా తగ్గించుకొని దేవుని ఎదుట దేవునికి విధేయత కలిగి
దేవుని చేత అభిషేకించబడిన వాణ్ణి ముట్టకూడదు అన్నట్లుగా అంతే గొప్పగా అంటే విధేయత చూపిస్తూ వినయము ప్రదర్శించాడండి. అయితే మనము మొదటి సమయాలు ఎండింగ్లో మనం చూస్తున్నట్లయితే సౌలు మరణిస్తాడండి. అక్కడ సౌలు మరణం వార్త విన్న తర్వాత దావీదు యొక్క రియాక్షన్ ఏంటి? తన శత్రువు తనని వెంటాడి తనని అభిషేకించిన తర్వాత యాక్చువల్గా దావీదు రాజభవనాల్లో రాజుగా లేదంటే ఆస్థానంలో గొప్ప స్థానంలో ఉండాల్సిన దావీదు అడవి పాలై అరణ్యం పాలై రోడ్ల వెంట రాళ్ల మధ్యలో చాలాసార్లు ఆహారం కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి ఎంతో దాక్కుని జీవించాల్సిన పరిస్థితి వచ్చిందండి. అలాంటి సౌలు ఇక లేడు. సౌలు చంపబడ్డాడు, మరణించాడు. అయితే తన శత్రువుని కోల్పోయినప్పుడు దావీదు యొక్క ప్రతిస్పందన ఏంటి? ఈ విషయము ఒక అమాలేకీయుడి ద్వారా దావీదుకి తెలుపబడుతుందండి. అప్పుడు చూద్దామని 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9 నుండి 11 వరకు చూద్దామండి. దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి నొందిన తరువాత అతడు సిక్లగులో 2 దినములుండెను. 3వ దినమున బట్టను చింపుకొని తల మీద బుగ్గి పోసుకొనిన ఒకడు సౌలు నొద్దనున్న దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు నీవెక్కడ నుండి వచ్చితివని అడిగెను. అందుకు వాడు, ఇశ్రాయేలుల సైన్యముల నుండి నేను తప్పించుకొని వచ్చితినెను. ఎక్కడి నుండి చదివారా? 8 నుండి 11 వరకు చదువు. నీవెవడవని అతడు నన్ను అడుగగా, నేను అమాలేకీయుడనని చెప్పి తిని, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను చెంపమని సెలవీయగా, ఇలాగు పడిన తరువాత అతడు బ్రతుకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్త కంకణములను తీసుకొని నా ఏలిన వాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అనెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యుద్ధనున్న వారందరూ అలాగును చేసి. ఇక్కడ వాళ్ళంతా కూడా అండి అంటే సౌలు చివరి కొన ప్రాణంతో ఉంటున్నప్పుడు ఈ అమాలేకీని నన్ను ఇంకా వద్దు, నేను ఇంకా బ్రతకను, నన్ను చంపేసే అని అడిగితే నేను చంపాను. అయితే ఆ కిరీటము ఆయన చేతి కంకణము ఇవన్నీ కూడా మీకు ఆనవాలుగా తీసుకొచ్చాను. ఎందుకంటే అమాలేకీయుడు అనుకుంటున్నాడండి దావీదు సౌలు యొక్క మరణ వార్త విని దావీదు తన గొప్ప బహుమానం ఇస్తాడు. ఎందుకంటే తన శత్రువు చనిపోయాడన్న వార్త నేను చెప్పబోతున్నాను. దీన్ని బట్టి రాజు నన్ను సన్మానించి సత్కరించి గొప్పగా నాకు గొప్ప ఇది చూపిస్తారన్నట్టుగా ఎంతో ఎదురు చూసి ఆ అమాలేకీయుడు చెప్తున్నాడండి. కానీ దావీదు యొక్క రియాక్షన్ ఏంటి అంటే, ఆ స్థానంలో ఒకవేళ మనమున్నా సరే మనల్ని ఎంతో వేధిస్తున్నవారు, మనల్ని ఎంతో బాధ పెడుతున్నవారు, మనల్ని ఇరిటేట్ చేస్తూ మన వెంటబడి మనల్ని బాధిస్తున్నవారు ఒకవేళ ఇక లేరు అంటే మనం ఎంతో ఆనందంగా ఫీల్ అవుతామండి, మనం ఎంతో హాయిగా ఫీల్ అవుతాము. కానీ దావీదైతే ఆ వార్త విని అంట తన వస్త్రాలు చింపుకొని అతని యొద్ద ఉన్న వారందరూ కూడా అలాగే ఏడ్చి వాళ్ళంతా కూడా మొరపెడుతున్నారు. ఇంకా 12వ వచనంలో మనం చూస్తే వారంతా దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు అంటే వారంతా ఉపవాసం ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మనకు బైబిల్లో ఏముందండి? శత్రువుని ప్రేమించాలి, ఒకవేళ మనల్ని బాధించే వారు ఉంటే వారి కోసం ప్రార్థించాలి అని చెప్పబడింది. ఇవంతా కూడా ఇప్పుడు మనం నేర్చుకోవడానికి బైబిల్ ఆధారంగా మనకుంది, మనం తెలుసుకుంటున్నాం. బోధించేవారు ఉన్నారు, మనం ఎక్కడ సరే చూసినా సరే టీవీల్లో లేదా మొబైల్ ఫోన్లలో అన్నిట్లో వాక్యం విరివిగా ఉంది. కానీ ఇవేవీ లేనప్పుడు దావీదు హృదయము
ఇవన్నీ కలిగి ఉన్నాడండి. శత్రువుని ప్రేమించే ఆ గొప్ప హృదయాన్ని కలిగి ఉన్నాడు. తనని ఎంత బాధ పెట్టినా సరే నిజమైనటువంటి పశ్చాత్తాప హృదయం అండి. అంటే లోపల సంతోషిస్తూ బయటకు నటించేది కాదు, ఆయన హృదయంలో నుండే వస్తుంది. ఎంతో దుఃఖముతో ఆయన బట్టలు చింపుకొని ఏడుస్తూ ఉపవాసం ఉండడం మనం చూస్తున్నాం. ఎంత గొప్ప మనస్సు దావీదు గారికి ఉంది. లూకా సువార్త 6వ అధ్యాయము 27-28 వచనాలు చూద్దామండి. లూకా సువార్త 6:27-28. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య వచ్చిన తర్వాత చెప్పబడిన మాటలండి. అయితే మనమైతే దీనిలో ఫెయిల్ అయిపోతుంటామండి చాలాసార్లు. ఎందుకంటే మనము మనసులో అయినా సరే మన ద్వేషము, మన కోపము దాచుకొని పై వరకు చేయగలం, కానీ సంపూర్ణంగా అయితే చేయలేకపోతుంటాం చాలాసార్లు. దావీదు దీన్ని జయించాడండి. ఇదే మొదటి సుగుణంగా మనం దావీదులో చూడవచ్చు. తర్వాత మనం చూస్తే సౌలుని గురించి దుఃఖపడుతూ దావీదు యోనాతాన్ని, సౌల్ని, వీళ్ళందరినీ ఆయన దుఃఖపడుతూ ఎంతగా అంటే 2 సమూయేలు 1వ అధ్యాయము 19వ వచనము 25-27 చూద్దామండి. 19, 25, 27. 2 సమూయేలు 1. 2 సమూయేలు 1వ అధ్యాయము 19వ వచనము. 1వ అధ్యాయం అంటే 1 మా. ఇశ్రాయేలు నీకు భూషణము మగువారు, నీ ఉన్నత స్థలముల మీద హత్తులైరి, ఆహాహా బలాఢ్యులు పడిపోయిరి. 25 ఆంటీ. ఇశ్రాయేలు నీకు భూషణ మగవారు, నీ ఉన్నత స్థలముల మీద హత్తులైరి, ఆహాహా బలాఢ్యులు పడిపోయిరి. 27. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరు, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. అంటే ఒక్కసారి కాదండి, ఇదే అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంటే సౌలు, యోనాతాను వీళ్ళంతా కూడా చనిపోయిన తర్వాత ఇశ్రాయేలుకి భూషణంగా ఉన్నటువంటి వారు ఉన్నత స్థలంలో హతమైపోయారు. బలాఢ్యులందరినీ కోల్పోయాము, నశించిపోయారని బాధ తన స్నేహితుని బట్టి లేదంటే సౌలుని బట్టి ఇక్కడ దావీదు ఎంతగానో బాధపడడం మనం చూస్తున్నామండి. అంటే తను తాను ఎప్పుడు కూడా ఎవరి కోసం కూడా తీర్పు తీర్చేవాడిగా లేడండి. దావీదు ఎవరిని విషయంలో కూడా ఈవెన్ శత్రువుని కూడా తీర్పులోకి ఆయన నోటి మాట ద్వారా కూడా తప్పు చేయడం లేదు. అంటే దావీదుకి ఆల్రెడీ అప్పటికే సమూయేలు ప్రవక్త అభిషేకం చేశాడా లేదండి? ఇజ్రాయేల్ ప్రజలకి రాబోయే రాజుగా ఆయన అభిషేకించాడు. ఎప్పటికైనా తన రాజు అని ఆయనకు తెలుసు. అయినా సరే సౌలుని బట్టి, యోనాతాన్ని బట్టి, అంటే కనీసము సౌలు చనిపోయిన తర్వాత యోనాతాన్ రాజు అవ్వాలేమో, కానీ అది కూడా జరగలేదని దావీదు తన స్థానము వేరే వాళ్ళకి వెళ్తుందన్న అసూయ లేదండి. యథార్థమైన హృదయముతో తన ప్రేమను కనపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 2వ సుగుణం అండి అది దావీదులో. 2 సమూయేలు 2వ అధ్యాయము 1వ వచనంలో చూద్దామండి 3వ గుణము దావీదులో ఏమున్నదని. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు కూడా దావీదు దాక్కుని ఉన్నాడండి. అప్పటి వరకు కూడా దాక్కుని ఉన్నాడు. ఆ తర్వాత నేనేం చేయాలి ఇప్పుడు? తన సొంతగా ఇంకా మొత్తం నాదే,
అంతే కదండి, రాజు లేడు, తర్వాత తానే అభిషేకించబడి ఉన్నాడు, ఇంకా మొత్తం తనదే, ఎవరిని ఏం అడగాల్సిన అవసరమే లేదు. కానీ దేవుణ్ణి అడుగుతున్నాడండి. ఏ విషయమైనా సరే దేవుణ్ణి విచారించకుండా, దేవుని చిత్తం వెతకకుండా ఒక్కటంటే ఒక్కటి చెయ్యడు దావీదు అనేది మనం గ్రహించుకోవాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తం వెతకడము దావీదు యొక్క అలవాటు. అదే దేవుని హృదయానుసారుడని దేవుడు ఎందుకు అన్నాడు అంటే, ప్రతి అంగుళము అంటే ఇంచి బై ఇంచి దేవుడు పరిశోధిస్తున్నప్పుడు దావీదు హృదయంలో ఇవన్నీ కనపడుతున్నాయండి. ప్రతి సమయంలో దావీదు వెతికాడు. 2 సమూయేలు 23వ అధ్యాయము 2 నుండి 4 వరకు చూద్దామండి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలులకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంత సమీపంగా ఉన్నాడు గనుకనే యేసయ్య రాబోయే ఇది కూడా ఆయనకి దర్శనము అన్నీ వెతుకుతున్నాడండి. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ప్రతి విషయము, ఇంకా తను వెళ్ళాల్సిన ప్రతి యుద్ధానికి దేవుని యుద్ధ విచారణ చేస్తున్నాడు. మనం ఇంకా 2 సమూయేలు 30వ అధ్యాయం 8వ వచనం చూసినా, 5వ అధ్యాయం 17 నుండి 25 వరకు చూసినా, ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా వద్దా, నేను వెళ్తే యుద్ధంలో నేను గెలుపు పొందుతానా లేదా అని దేవుని అడిగినప్పుడు, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు, నేనున్నాను నీ పక్షంలో అన్నప్పుడల్లా వెళ్ళి అన్ని యుద్ధాల్లో గెలిచాడండి. ఈరోజు క్రైస్తవ జీవితము ప్రతి ఒక్కరి కూడా ఒక యుద్ధ రంగంలో ఉన్నటువంటి వారంగా మనందరం ఉంటున్నాము. ప్రతి ఒక్కరికి ఒక యుద్ధం అండి. పుట్టిన వాళ్ళకు కూడా యుద్ధం ఉన్నది. ఈ భూమి పైన పుట్టే ప్రతి బిడ్డకి యుద్ధ రంగంలో పుట్టినట్టే. ఎందుకంటే యుద్ధం చేయకుండా మనం ఊరికనే ఉంటే మనందరం కూడా చంపబడతాము, లోకము మింగివేస్తుంది, మరణం మనల్ని కమ్ముకుంటుంది. కానీ ఈ లోక ఆశల్ని బట్టి, ఈ లోకానుసారమైన జీవితానికి మనం ఆకర్షించబడకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే తప్పకుండా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనకి ఇష్టలుగా మనం బ్రతుకుతున్నప్పుడే వాటి నుండి తప్పించబడతాము, యుద్ధంలో గెలుస్తూ ముందుకు వెళ్తాం. దానికి దేవుని సహాయం మనకు కావాలండి. మనం కూడా ప్రతి నిమిషము ప్రతి అడుగులో దేవుణ్ణి మనం అడగాలి. దావీదు వంటి హృదయం మనకు కావాలి. ఏంటి అంటే శత్రువుని ప్రేమించగలగము, యథార్థంగా ప్రేమించడము, ఎవరినైనా ప్రేమించడము, అది ఎలాంటి వారినైనా ప్రేమించడం. ఎందుకు అంటే మనుషులు మనస్తత్వాలు దేవుడి లోకంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ఉంచారండి. ఎందుకు అంటే ఒక మంచికి చెడు ఉన్నప్పుడే ఆ మంచి యొక్క విలువ పెరుగుతుంది. ఫరోని ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ వచ్చాడు దేవుడు. ఆయన 10 రకాల అద్భుతాలు అక్కడ కనపరిచేటప్పుడు ప్రతి అద్భుతం తర్వాత ఫరో హృదయము మారిపోతుంది, మళ్ళీ కఠినమవుతుంది. ఎందుకు అంటే దేవుడు మరిన్ని అద్భుత కార్యాలు చేయాలనుకుంటున్నాడు. మరింతగా దేవుని గొప్పతనాన్ని లోకానికి చూపించాలి అనుకుంటున్నాడు. కనుక మన పక్కనున్న వారు చెడ్డవారని మనము తీర్పు తీర్చడానికి లేదండి. మన ముందున్నవారు, మన వెనుకున్నవారు, మనతో ఉన్నవారు, మన ఎదుట కానీ ఇంకెక్కడైనా సరే, మనం పనిచేస్తున్న చోట్లో కానివ్వండి, మరి ఎక్కడైనా సరే మనకు మన చుట్టూ ఉన్నవారు చెడ్డవారు అన్నట్టుగా ఎప్పుడు మనము తీర్పు తీర్చకూడదు. ఎందుకు అంటే ఆ చెడ్డవారి మధ్యలో మనల్ని ఎందుకు పెట్టాడు దేవుడని ఒక్కసారి ఆలోచించి చూడండి. మీలో ఉన్న మంచితనాన్ని విలువ పెంచడానికే దేవుడు మీ పక్కన చెడ్డవారిని సైతం ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ చెడ్డవారి యొక్క లక్షణాలు చూస్తున్నప్పుడు మన చుట్టూ సృష్టి యావత్తు తేరి చూస్తుంటుందంటండి. ఈ సృష్టి మొత్తం చూస్తుంది దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు.
కాబట్టి మనము ఏం మాట్లాడుతున్నామో, మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామో, మన హృదయ అంతరంగంలో ఏ తలంపులతో ఉన్నామో, మన క్రియలు ఎలాగున్నాయో అన్నీ సృష్టి అంతా కూడా చూస్తుంది. సృష్టిలో మన చుట్టూ ఉన్న వారంతా కూడా చూస్తున్నారు. మీ పక్కనున్న ఆ చెడ్డవారని మీకు అనిపిస్తుంది కదా, వారి సుగుణాలకి మనలో ఉన్న సుగుణాలకి తేడా ఏంటి? వారి వలె మనం కూడా జీవిస్తున్నామా? వారిని పోలే మనం కూడా కొన్నిసార్లు మారిపోతున్నామా? వారి యొక్క రెస్పాన్స్ని బట్టి మనం కూడా ప్రతిఫలంగా వారికి రెట్టింపుగా, వారికంటే మరింత చెడ్డగా మన హృదయాన్ని మార్చుకుంటున్నామా? లేదండి. ఎంత సౌలు వేధించినా సరే దావీదు మాత్రము తన హృదయాన్ని మార్చుకోలేదు. తాను ప్రేమించే ఆ హృదయం అలాగే ఉంది. దేవునికి భయభక్తులు కలిగే ఆ హృదయం అలాగే ఉంది. దేవుని కొరకు కనిపెట్టే హృదయం అలాగే ఉంది. దేవుని మాట అడగకుండా ఒక కార్యం కూడా చేయకుండా ఉండే హృదయం అలాగే ఉంది. ఏ సమయంలో అయినా దేవుని దగ్గర విచారించి మాత్రమే దావీదు చేస్తుండడం మనం చూస్తున్నామండి. అయితే తర్వాతగా మనము 2 సమూయేలు 5వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుకుందామండి. 5వ వచనం వరకు. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజు నొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన కనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేశారు. దావీదు 30 ఏళ్ల వాడే ఏలనారంభించి 40 సంవత్సరంలో పరిపాలన చేశాను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరంలో 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలులు యూదాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎంతగా దావీదు 30 సంవత్సరాల వాడుగా ఉండి అక్కడ వారందరినీ ఏలటానికంటే తన కోసము తెరవబడి ఉంచిన తలుపులు ఉంచాడండి. దేవుడేమో దావీదు కొరకు ఆయనే మార్గం కదండి మన దేవుడు. చెప్దామని అందరం ఒక్కసారి, నా యేసయ్యే నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు, మా పిల్లల పిల్లల తరాలకు మార్గమై ఉన్నాడు. నా యేసయ్యే నాకు, నా కుటుంబానికి, నా పిల్లలు. అవునండి, దావీదుని అభిషేకించిన దేవుడు, దావీదు యొక్క మార్గము, ఆయన ద్వారం తెరవబడి ఉంది. రాజుగా ఆయన కొరకు తెరవబడిన ద్వారాలున్న దేవుణ్ణి విచారించి అక్కడికి వెళ్ళి ఇక్కడ రాజుగా అంటే యూదా వారందరూ కూడా వచ్చి ఎంతో దేవుడు అండి మన యేసయ్య యూదా గోత్రము సింహంగా రాబోతున్నాడండి. దాని కొరకు తన హృదయానుసారుడిగా ఒక మనిషిని నేను ఎన్నుకున్నాను, నా హృదయానుసారం నేను కనుగొన్నాను అని ఆనందంతో గంతులు వేసే హృదయంతో దేవుడు ఆ మాటలు పలుకుతుంటే ఎంత సంతోషంగా ఉంది కదండి వినటానికి. ఈరోజు వింటున్న మనల్ని బట్టి దేవుడు ఈ మాటలు చెప్పగలుగుతుంటే మనము, మన కుటుంబము ఎంత ధన్యత, మన బిడ్డలు ఎంత ధన్యత కలిగి ఉంటారు. అట్టి ధన్యత మన కుటుంబాలకు, మన పిల్లలకు, మన పిల్లల పిల్లల తరాలకు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ధన్యత పొందుకున్న దావీదు సొంతగా వెళ్ళి లాక్కోలేదండి, రాజ్యం నాది అని చెప్పలేదు. దేవుడు ఆ స్థానం ఇచ్చినప్పుడు ఓపికతో కనిపెట్టి అభిషేకించబడిన తర్వాత ఎన్నో శోధనలు అన్నిట్లో ఎదుర్కొని నిలబడి తనకిచ్చేంత వరకు ఓపికతో పందెంలో నిలబడ్డాడు. ముందుకు పరిగెడుతూనే ఉన్నాడు. తనకిచ్చే బహుమానము తీసుకున్నాడండి. రాజుగా ఎంపిక చేసుకోబడ్డాడు. అంతేకాదు అక్కడ విశ్వాసము, ఓర్పు, ఓపిక కలిగి ఉన్నాడు కాబట్టి తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు, తన బలిష్టమైన రెక్కల కింద ఆయన దాచుకుంటాడన్న మాట దావీదు జీవితంలో నెరవేర్చబడిందండి. మనం కూడా మన పందెంలో ఈరోజు ఏ స్థితిలో ఉన్నామో దేవునికి తెలుసు, మీకు తెలుసు. ఎవరి స్థితి వాళ్ళకి తెలుసండి. మీకు మన దేవునికి మాత్రం తెలుసు కనుక ఆయన తగిన సమయంలో హెచ్చించడానికి ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు. ఆ సమయం కొరకు మనం అందరం ఓపికతో కనిపెడుతూ ముందుకు వెళ్దామండి. తప్పకుండా ఆ సమయం వస్తుంది. యోసేపుకి ఆ సమయం కొరకు కనిపెట్టాడు.
యోసేపు కూడా ప్రధానమంత్రి చేయబడ్డాడు. అబ్రహాము ఆ సమయం కొరకు కనిపెట్టాడు, విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. అబ్రహాము